అంత ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. మా ఆయనకి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి, మా ఆయన దేనికి పనికిరాడు, కష్టపడిపోతున్నాం ఊపిరితిత్తులతో ఇంత చెప్పింది కదా ఆవిడ. మరి రాగానే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? కరెక్టా కాదా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేశారు, ఆయన వచ్చిన వెంటనే ఏఐజీకి వెళ్ళారు, అడ్మిట్ అవ్వలేదా? ఈ మాత్రం కామన్ సెన్స్ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారని కూడా తెలీదా వల్లభనేని వంశీకి? ఊరికే మాట్లాడేటప్పుడు ఆవేశాలు, నాకు ఆయాసం ఉంది, ఉమ్మూస్తున్నాను, దగ్గేస్తున్నాను, వాంతి చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు. డాక్టర్లు ఏమో ఏమీ లేదని చెప్తున్నారు. ఇతనికి ఏమీ లేనట్లానే ఉన్నాడు కదా, ఏమన్నా జరిగినట్లాగా ఉన్నాడా? ఇక్కడ ఇంత ఫేస్ ఈ విధంగా ఉండి అక్కడ ఆ విధంగా నవ్వుకుంటా చిరు దరహాసం కనిపిస్తుంటే ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనుకోవాలి? ఏమండి, బయటకు వచ్చే ముందు మీసాలు పెంచాడు, నాకు తెలిసి జుట్టు పెంచాడు, రేపు పొద్దున్న రంగేసేస్తాడు. నేను ఇదివరకు చెప్పాను మీ అందరికి, రంగేసిన తర్వాత మామూలుగానే ఉంటాడు. అందరు ఏదో భ్రమల్లో ఉంటున్నారు. జుట్టుగా అంబటి చెప్పినట్టే అతను రంగేలా వేయలేదు, ఇతను కూడా రంగేలా వేయలేదు. ఈ రంగులు వేస్తే మామూలుగానే ఉంటారు. రంగులు మార్చిన వెంటనే నిజ స్వరూపాలు కనిపిస్తాయి మీ అందరికీ మొత్తుకున్నా నేను. ఎవరన్నా విన్నారా?